ఆయన పాలనలో గంజాయిని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడుతున్నారు. శాపనార్థాలు కూడా పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మేము జెన్జీ ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం. కానీ ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు జెన్జీ, మరి నాయకత్వ శైలిలో లోకేష్ గారు జెన్జీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆఖరిగా నేను ఒక్క విషయం తెలియజేయదలుచుకున్నాను. చాలామంది నేడు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ మరి ధర్మాధర్మాల గురించి మాట్లాడే స్థాయికి వచ్చారు. అయితే కురుక్షేత్ర సమయంలో మరి కర్ణుడికి తన చావు దగ్గరికి వచ్చినప్పుడు ధర్మం గురించి మాట్లాడితే శ్రీకృష్ణుడు మాట చెప్తాడు. కౌరవ సభలో పాండవులను అవమానించినప్పుడు, ద్రౌపదీదేవిని వివస్త్రణ చేసినప్పుడు, అర్జునుడిని అవహేళన చేసినప్పుడు గుర్తురాని ధర్మం నువ్వు ఈరోజు నీకు గుర్తొచ్చినప్పుడు నిన్ను కాపాడే ధర్మం కాదు, నువ్వు పాటిస్తే కాపాడే ధర్మం అంటాడు. ఆంధ్రప్రదేశ్లో 151 మంది కౌరవ సభలో చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టినప్పుడు గుర్తురాని ధర్మం, భువనమ్మను అవమానించినప్పుడు గుర్తురాని ధర్మం, లోకేష్ అన్నను అవహేళన చేసినప్పుడు గుర్తురాని ధర్మం నేడు గుర్తొచ్చిందంటే ఎవడి కర్మకి వాడే బాధ్యుడని ఆనాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని లోకేష్ అన్న అమలు చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. చాలా అద్భుతంగా మాట్లాడాడు మన పొట్లూరు దర్శత్. మహాభారతం నుంచి జెన్జీ వరకు ఏ చాప్టర్ను కూడా వదలకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలకి అద్దం పెట్టే విధంగా చాలా చక్కగా వర్ణిస్తూ ఈరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని, జెన్జీ తాలూకా ఆలోచనల్ని ఈరోజు స్పష్టంగా మహానాడు వేదిక ద్వారా ప్రవేశపెట్టాడు. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే యువగల తీర్మానాన్ని బలపరచడానికి సీనియర్ నాయకులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వయసులో సీనియరు, ఆలోచనలో మాత్రం జెన్జీ. నేను చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కదా. పెద్దలు పూజ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ బాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర విభజన అయిన తర్వాత రాజధాని లేక, పరిశ్రమలు లేక, ఆర్థిక వనరులు లేక పూర్తిగా కూడా సంక్షోభంలో ఉన్నటువంటి సమయంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి దానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన సందర్భంలో ఈ రాష్ట్రం పూర్తిగా కూడా పరిశ్రమలు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఈ రాష్ట్రానికి మళ్ళీ పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడానికి రాత్రనక పగలనక లేకుండా ప్రపంచం మొత్తం కూడా తిరిగి ఆ కార్యక్రమాన్ని, ఆ నమ్మకాన్ని మళ్ళీ కల్పించినటువంటి వారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నికలప్పుడు యువగళం పాదయాత్ర సందర్భంలో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తానని ఆ రోజు చెప్పడం, ఈ 2 సంవత్సరాల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి దాన్ని ఈరోజు ఆ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఎంఓయూలను కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది, ఈ లోకేష్ బాబు గారికే దక్కుతుందని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు చాలా పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, మిట్టల్ కానీ, కాగ్నిజెంట్ కానీ, రెన్యూ కానీ, ఏఎంసీఏ ఫైటర్ జెట్లు కానీ, అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, ఎన్టీపీసీ కానీ, బీపీసీఎల్ కానీ, రిలయన్స్ బయో కానీ, గ్యాస్ కానీ, ఆర్ఎంజెడ్ కానీ, సెయిల్ కానీ, ఇవన్నీ కూడా దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే గడచిన 5 సంవత్సరాల్లో అంతకు మునుపు తెచ్చినటువంటి 2014-19లో తెచ్చినటువంటి పెట్టుబడులు
దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు బెదిరించి భయపెట్టి తరిమేసినటువంటి సందర్భం కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ఇండస్ట్రీస్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ పెట్టుబడి పెట్టినా ఆ జిల్లాలోనే పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ జిల్లా వాసిగా మేమందరం కూడా ఎంతోమంది ఆ పెట్టుబడుల్లో ఆ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలని ముందుకొస్తే ఈ రాష్ట్రం నుంచి భయపెట్టి బెదిరించి పక్క రాష్ట్రానికి తరిమేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో మనకు జాకీ ఇండస్ట్రీస్ వస్తే దాన్ని తరిమేశారు, కియా అనుబంధ సంస్థలను తరిమేశారు, ఏపీబీ పేపర్ని తరిమేశారు, అదానీ డేటా సెంటర్ని తరిమేశారు, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బిఆర్ శెట్టి, టైటాన్ సింగపూర్, మరి అదేవిధంగా ఫాక్స్కాన్ ఇన్ని పరిశ్రమలను బెదిరించి భయపెట్టి బయటకు తరిమినా ఈరోజు మళ్ళీ కూడా 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 24 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు రాబోయే కాలంలో కల్పించేటువంటి అవకాశాన్ని ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకునిందని చెప్పి సందర్భంగా కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క 2 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల మంది ఈ ప్రైవేట్కి సంబంధించినటువంటి పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రభుత్వ పరంగా ఆ రోజు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సి ద్వారా మరి దాదాపు మెగా డిఎస్సి ద్వారా 15,941 మందికి, కానిస్టేబుల్కు 6,100 మందికి, ఎస్ఐలకు అదేవిధంగా 414 మందికి, అదేవిధంగా చాలా ఈరోజు ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పరంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. నేను ఒక ఉదాహరణ మాత్రమే చెప్తా. ఈరోజు వీటన్నిటికీ ఒకసారి రాయలసీమ ప్రాంతంలో అనంతపూర్ జిల్లా చాలా వెనుకబడినటువంటి జిల్లా. ఆ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఆ రోజు కియా ఇండస్ట్రీని తీసుకొచ్చారు. ఆ కియా పరిశ్రమకు సంబంధించి 535 ఎకరాలు మాత్రమే ఆ రోజు కియా మెయిన్ ప్లాంట్కి ఇచ్చాం. 300 ఎకరాలు ఆన్సర్లీ యూనిట్కి ఇచ్చాం. ఆ కియా ఇండస్ట్రీ ద్వారా ఈరోజు 18,000 మంది ఉద్యోగ అవకాశాలు ఆడ కల్పించబడ్డాయి. 10,000 కోట్లు ఈ రాష్ట్రానికి కేంద్రానికి పన్నుల రూపాయల అవకాశాలు ఉన్నాయి. పక్కనే లేపాక్షి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తారు కదా, వాళ్ళ తండ్రి గారు అక్కడ ఆ రోజు లేపాక్షికి సంబంధించి 8,841 ఎకరాలు ఆ రోజు తక్కువ రేటుకి అందిస్తే ఈ రోజు దాకా అక్కడ ఒక పరిశ్రమ కూడా రాకపోవడానికి వాళ్ళు చేసినటువంటి అవినీతే ప్రధాన కారణం అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. అది మళ్ళీ కార్యరూపం దాల్చాలంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆ కార్యక్రమాన్ని సాధ్యమైతే ఆ ప్రాంతం మళ్ళా కూడా బ్రహ్మాండంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ పరిశ్రమల వల్ల ఈరోజు అనంతపూర్ జిల్లా లాంటి జిల్లా వెనుకబడిన జిల్లా పూర్తిగా కూడా ముఖ చిత్రమే మారిపోయినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఎక్కువ అవకాశాలు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తిగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అమర్నాథ్ అన్నగారికి ధన్యవాదాలు. తర్వాత ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా మనకందరికీ కూడా సుపరిచితుడు, తెలుగుదేశం పార్టీని పల్లెత్తి మాట అంటే తన ఎటైర్తో సెటైర్తో ఫైర్తో ప్రత్యేకంగా విమర్శల్ని తిప్పికొడుతున్నటువంటి వ్యక్తి కిరాక్ ఆర్పి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 1995లో పార్టీని కాపాడిన తండ్రికి, 2024లో ఓ రాక్షసుడి నుండి రాష్ట్రాన్ని కాపాడిన తనయుడికి ధన్యవాదాలు, శతకోటి వందనాలు. ప్రత్యర్థులు చేసే తప్పుడు ప్రచారాలని, తప్పుడు ప్రసారాలని, తప్పుడు ఆరోపణలని, మార్ఫింగ్ వీడియోలని ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలతో తిప్పికొడుతూ వాస్తవాల్ని ప్రపంచంలోని జనాల ముందు నిలబెడుతున్న తెలుగుదేశం సోషల్ మీడియా గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. బాబు గారిని ఆదరించేవాళ్ళు, బాబు గారిని అభిమానించేవాళ్ళు, బాబు గారి విజన్ని ఆరాధించేవాళ్ళు, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు
ఈరోజు లక్షలాది మంది స్వచ్ఛందంగా సోషల్ మీడియా నిర్వహిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తెలుగుదేశం పార్టీలో చాలామంది సోషల్ మీడియా నిర్వహిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూనే ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుంటూ దినచర్యలో భాగంగా కొంతమంది అయితే మాకు ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇవ్వక్కర్లేదు, బాబు గారి ద్వారా 2 లక్షల రూపాయలు నేను ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సంపాదించుకుంటున్నాను, ఆయన చేసిన మంచి వల్ల నేను బాగుపడ్డాను, నా మాట ఈ ప్రపంచానికి మంచిగా వెళ్ళాలి అని చెప్పుకునే వాళ్ళు ఎంతమందో చాలామంది ఉన్నారు. ఈరోజు ఇంకా చెప్పదలుచుకుంటే సోషల్